హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ద హరిప్రభస్ వరల్డ్. మేము ఇప్పుడు మన ఇండియాలోనే అతి పురాతనమైన మరియు ఎంతో ప్రసిద్ధి చెందిన ఎన్నో రహస్యాలకు నెలవైన ఒడిస్సాలో ఉన్న ఆ పూరి జగన్నాథుని దగ్గరికి వెళ్తున్నామండి. మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయ్యేసరికి అయితే భువనేశ్వర్ చేరిపోయాం. సో ఇప్పుడు మనం భువనేశ్వర్లోనే ఫ్రెషప్ అయ్యామండి. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. మేము దగ్గరలో ఒక చిన్న హోటల్లో ఫ్రెషప్ అయ్యాం. సో ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి మనం 7:30 అయింది. మన కోసమే అన్నట్టు 4:50కి రావాల్సిన తపస్విని ఎక్స్ప్రెస్ అనేది మనకి 7:15కి వచ్చిందండి. సో మేమైతే మంచిగా అందిపోయాం. ఈ ట్రైను ఇక్కడి నుంచి ఒక 2 hours జర్నీ. అండ్ ట్రైన్ కూడా బాగానే ఉందండి. మేమైతే జనరల్ కంపార్ట్మెంట్లోనే ఎక్కాం. మేము ఇక్కడ పూరి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ అంతా ఆధ్యాత్మిక చింతనలోనే పూరి జగన్నాథుని నామస్మరణతో మారుమోగిపోతుంది. దిస్ ఇస్ ఫస్ట్ టైం అండి పూరి రావడం. కానీ ఒక పాజిటివ్ వైబ్ ఇక్కడ ట్రైన్లో నుంచి స్టార్ట్ అయింది. పాపమ్మ భుజం చూడండి ఎంత ఇబ్బంది పడుతుంది దిగడానికి. అండ్ చాలా కిందకు ఉన్నాయండి ఇక్కడ ప్లాట్ఫామ్స్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకా మరి ముసలి వాళ్ళు చిన్నపిల్లల గురించి చెప్పవసరం లేదు, చాలా కష్టం అండి. మరి ఎందుకు దీని మీద అంత చూపట్లేదు ప్రభుత్వం తెలియదు. సో మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాం. అండ్ మనకైతే ఫుల్గా 1 day ఉందండి. 1 dayలో ఏమేం కవర్ చేసుకోగలమన్న ఆలోచనతో వెళ్తున్నాం. పూరి టెంపుల్ తప్పక చూడాలి. తర్వాత కోనార్క్ వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ భువనేశ్వర్లో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ తిరుగుదాం అనుకుంటున్నాం. సో ఇవన్నీ కుదరగలవా లేవన్న ఆలోచనతో మేము ప్రయాణం ముందుకు సాగిస్తున్నాం. వెల్కమ్ టు పూరి రైల్వే స్టేషన్. మనకు ట్రావెలింగ్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అండి వాటర్. సో మేమైతే చూడండి ఇలా మనకి రైల్వే స్టేషన్ అవైలబుల్ ఉన్న వీటికి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కాస్ట్ ఎఫెక్టివ్ ప్లస్ ఫ్రెష్గా ఫీల్ అవుతూ ఉంటాను వాటర్ని. అండ్ మనం ప్రజెంట్ అయితే ఇదిగోండి ప్లాట్ఫామ్ 8 నుంచి బయటికి వెళ్ళాలి. వెళ్ళే ముందు ఎక్కడైతే మేము ఒక స్టాల్ని చూసాం. మనకు తెలుసు కదా, 1 station 1 product అని మోడీ గారు ప్రారంభించారు. మన వైజాగ్ అయితే ఏటికొప్పకు బొమ్మలు ఉన్నట్టే ఇక్కడ కూడా ఏంటి ప్రోడక్ట్ అని చూడడానికి వెళ్ళాం. సో మేము వెళ్ళింది ఇక్కడ మొత్తం స్వీట్స్ ఉన్నాయండి. ఇవి కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కాజా అండ్ ఈ చెన్నాపొడ అనే స్వీట్ అండ్ టొక్కు ప్రసాదం ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండి. మేమైతే ఇదిగోండి చెన్నాపొడ అనే ఈ స్వీట్ అనేది తీసుకున్నాము. ఇది పన్నీరు అండ్ చాలా ఇంగ్రీడియంట్స్తో కలిపి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఇది మా పెళ్ళిలో మేము పెట్టిన వన్ ఆఫ్ ద స్పెషల్ స్వీట్. మనం ఒడిస్సా నుంచి తెప్పించాం. టొక్కి ప్రసాద్, ఇది చెనాపొడ. 1 product టొక్కి ప్రసాద్, ఇది చెనాపొడ. మన పెళ్ళికి పెట్టే స్వీట్. మన పెళ్ళికి కాదు, మా పెళ్ళికి. షాప్లో అడిగితే ఈ టొక్కు ప్రసాదే 1 product అని చెప్పాడు. బట్ తర్వాత మాకు తెలిసింది పట్టి చిత్రాన్ని పెయింటింగ్ అనేది కూడా ఇక్కడ ఈ ప్రోడక్ట్ అంట మెయిన్ అది. తర్వాత ఈ స్వీట్స్ అన్నీ కూడా. సో మనమైతే బయటికి రీచ్ అవుతున్నాం. చూడండి టైము 9:45 అవుతుంది. ఇక్కడ బయట ఈ వ్యవస్థ కూడా మనుషులు ఉండడానికి కొంచెం డిఫరెంట్గా పెట్టారు. ఒడిస్సా క్యాపిటల్ సిటీ అయిన భువనేశ్వర్తో పోల్చుకున్న ఇక్కడ చాలా స్పేసియస్గా కూడా ఉందండి. మేబీ పిల్గ్రిమేజ్ సైట్ కాబట్టి ఏమో. అండ్ ఇక్కడ మన ఈ పూరి యాత్రకు సంబంధించి ఏమైనా ఎంక్వైరీ చేయాలన్నా ఏదైనా సహాయం కావాలని కూడా వాళ్ళు ఇక్కడ చూడండి మనకి ఎంక్వైరీ సెల్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉంచారు. సో ఇక్కడి నుంచి మనం బయటికి రాగానే ఆటోస్ చాలా అవైలబుల్గా ఉంటాయి. అండ్ బస్సెస్ కూడా చాలా రేర్గా ఉంటాయి. మనకి ఇక్కడ నుంచి నియర్లీ 3 kilometers ఉంటుంది మనం వెళ్ళవలసిన పూరి జగన్నాథుని ప్లేస్. కానీ దానికి దగ్గరలో 500 meters నుంచి కూడా ఆటోస్ ఏవి అలో ఉండవంట. సో ఇక్కడి నుంచి ఎంతవరకు వీలైతే అంతవరకు తీసుకువెళ్తామని ఆటో మాట్లాడుకున్నాం. నియర్లీ 80 rupees. మమ్మల్ని అయితే ఇక్కడ తెచ్చి దింపేశారండి. దిగిన వెంటనే మా భుజం మిషన్ స్టార్ట్ చేసింది, చిల్లర కలెక్ట్ చేసుకునే మిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా అవసరం కదండి చిల్లర. ఇక్కడ చూడండి వీధుల్లోనే రోడ్డు మీద చిల్లర మార్పిడి ఎలా పెట్టారో. మీన్స్ కొంత మనీ వీళ్ళు తీసుకొని మిగతా చిల్లరేస్తుంటారు. ఇక్కడ నుంచి ఇంకా నియర్లీ ఒక
500 మీటర్స్ దూరం అంట. అంటే మెయిన్ రోడ్కి ఒక 300, అక్కడి నుంచి గుడికి ఇంకో 200. సో ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఉన్నారు. మనకు తెలియని ప్లేస్ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మాలి. ఆపేశాడు. మనకు ప్లేస్ తెలుసు కదా దగ్గరే అని, మరి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా తప్పదు, నడాల్సి వస్తూ ఉంటుంది. ఎంత దూరం నడుస్తుంది రావట్లేదు, చూద్దాం. మనం జగన్నాథ స్వామి టెంపుల్ మెయిన్ రోడ్డుకి వచ్చేసామండి. రథయాత్ర ఇదిగోండి ఈ విశాలమైన ఈ రోడ్ల మీదే జరుగుతుంది. మనమైతే మెయిన్ రోడ్డుకి వచ్చేసాం. అదిగోండి దూరం కనిపిస్తుంది, అదే మన జగన్నాథుని ఆలయం. చుట్టుపక్కల అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయండి, హోటల్స్, ఫుడ్ కోర్ట్స్ అండ్ డిఫరెంట్ షాప్స్ అన్ని రకాలు కొనుక్కోవడానికి. అండ్ ఇదిగోండి మన కనుచూపు మేరలోనే ఉంది జగన్నాథ్ ఆలయం. మరియు ఎంతో పవిత్రమైన ఈ ఆలయంలో జన ప్రతిరోజు మారుస్తూ ఉంటారండి. సాయంత్రం ఏ ఒక్క రోజు మిస్ అయినా కూడా ఒక 18 సంవత్సరాల పాటు ఆలయాన్ని మూసివేయాలని ఒక ఆనవాయితీ అంట. సో చాలా వందల సంవత్సరాల నుంచి కూడా ఆ జెండా అలా పైన ఎగురుతూనే ఉంటుంది. అండ్ మనం టెంపుల్కి రీచ్ చేయకొలది మన షూస్, చెప్పులు అండ్ మన బిలాంగింగ్స్ ఎక్కడో ఒక డిపాజిట్ చేయాల్సి వస్తుంది కదండి. ఇక్కడ చాలా ప్రైవేట్ షాప్లో కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. అది కాకుండా మనకి ఫ్రీ సర్వీస్ ఉంటుందండి మన ఈ టెంపుల్ నుంచి. మన ఎవ్రీ ద్వారం దగ్గర ఉంటుంది. 4 ఎంట్రన్సెస్ ఉంటాయి, 4 ద్వారాలు. ఇక్కడ మేమైతే మెయిన్ ఎంట్రన్స్ ద్వారా సింహద్వార అంటారు దీన్ని. దీని పక్కనే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉందండి ఫ్రీ సర్వీస్ అని. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఎవరైతే జమ చేశారో వాళ్ళు వచ్చి తిరిగి తీసుకున్న తర్వాత అవి ఖాళీ అయిన తర్వాత ఆ బ్యాగ్స్ రిటర్న్ మనకి ఇస్తారు. నంబర్ ఆఫ్ బ్యాగ్స్ తక్కువ ఉండడం వల్ల మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి. సో మేము నియర్లీ 20 మినిట్స్ ఇలా వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మేము జమ చేసాం. చూడండి ఇక్కడ బ్యాగ్స్ ఏ విధంగా ఉంటుందో. ఒకే బ్యాగ్లో మన స్లిప్పర్సు అండ్ మన ఫోన్లు ఇవి మనం అందులో జమ చేసి పెట్టుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అయితే లోపలికి అలోనే. అండ్ మేము అక్కడ డిపాజిట్ చేసి వచ్చిన తర్వాత చూడండి మన టెంపుల్ సరౌండింగ్స్లో ఉన్నాం. యాజ్ యూజువల్గా ఇది కూడా మళ్ళీ మన సడన్ ట్రిప్పే. సో చార్ధామ్ యాత్రలో ఒకటైన యాత్ర, చార్ధామ్ టెంపుల్స్ యాత్రలో పూరి జగన్నాథ్ అనేది వన్ ఆఫ్ ద టెంపుల్. సో ఆ జగన్నాథ్ కృప మా మీద ఉందని చెప్పుకోవాలి. నేను ఎప్పుడూ ఎంబీఏలో ఉన్నప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఈశ్వర్ కార్తిక్ అనే మా ఫ్రెండు నేను. బట్ అవ్వలేదు. ఇప్పుడు మా భుజంతో వచ్చే ఛాన్స్ దొరికింది. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే చూడండి, ఇది ఎంట్రన్స్ లయన్స్ గేటు అంటే సింహద్వారం. ఇక్కడ నుంచి ఈ ఒక లుక్ వేస్తే ఈ పక్కనే చూడండి ఇలా మీకు ఒక దారి కనిపిస్తుంది. జస్ట్ ఆ దారి లోపలికి వెళ్తే మీకు రైట్ సైడే నేను ఇప్పుడు చూపించిన ఫ్రీ సర్వీస్ డిపాజిట్ ఈ కౌంటర్ మీకు దొరుకుతుంది. ఓకేనండి. మాకు 3 to 4 hours పెట్టిందండి దర్శనానికి. దర్శనం అయిపోయింది, వచ్చేసాం. చాలా కొత్త ఫీలింగ్ వచ్చిందండి టెంపుల్లో. నిజంగా తప్పక చూడాలి అందరు కూడా. ఆ మూల విరాట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మనం బయట చూసి చిన్నవి అనుకుంటాం, చాలా పెద్దగా ఉన్నాయి. మొబైల్ అలో లేకపోవడం వల్ల మేము ఇంకా ఏవీ లోపల క్యాప్చర్ చేయలేకపోయాం. ఈరోజు క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన కొండల మీద ఉండే పూరి మహాప్రసాద్ కూడా తప్పక టేస్ట్ చేయాలండి. మేము టేస్ట్ చేసాం. అండ్ కాజా అండ్ డిఫరెంట్ అదర్ ప్రసాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 1:30 అయిందండి, బాగా ఆకలి వేస్తుంది. సో దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్దామని చూస్తున్నాం. ఇక్కడైతే వెజ్వాల్ హోటల్ అని కనిపించింది. అండ్ ఇక్కడైతే వెజ్వాల్ హోటల్లోకి వెళ్ళాం. అండ్ బాగుందండి. ఇక్కడ ఫుడ్ కూడా ప్లేట్ కూడా 100 రూపీస్ అంట. అండ్ మీరు చూడండి, బస్ ఇనఫ్, మనకి ఇది చాలు అసలు కడుపు నిండడానికి. అండ్ ఈ టేస్ట్లు దొరుకుతాయని అనుకోలేదు. ఈవెన్ నార్త్ సైడ్ లెక్కే మొత్తం కూడా ఇక్కడ వేరే వేరే డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి అనుకున్నాం. బట్ సాంబార్ అండ్ రైస్ అన్నీ కూడా ఉన్నాయి. నార్త్ ఇండియన్స్కి అయితే వేరేగా రోటీలు అవి కూడా ఇస్తారు రైస్ తగ్గించి. వర్త్ ఇనఫ్ అండి, చాలా మంచిగా తిన్నాం. తర్వాత ఏమో ఇంకా రైల్వే స్టేషన్కి బయలుదేరాం. యాక్చువల్గా మా ప్లాను కోనార్క్ టెంపుల్కి వెళ్దామని, బట్ మా భుజమ్మకి అంత ఓపిక లేకపోవడం టైం కూడా సరిపోతుందని మేము అనుకోవట్లేదు. మా భుజమ్మకి ఓపిక లేదు, నీరసమంట. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కోనార్క్ బ్లాగ్. చలో భువనేశ్వర్. అండ్ ఇక్కడ బీచ్ కూడా ఫేమస్. కాకపోతే ఈవినింగ్ అయితే వెళ్ళే వాళ్ళం. మనం వైజాగ్లో చాలా తిరిగాం కదండి బీచ్లు. సో అందుకని ఇంకా అంత ఇంట్రెస్ట్గా వెళ్ళలేదు. మనం రైల్వే స్టేషన్కి వచ్చాం. అంటే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఇంకా ఇప్పుడే కన్స్ట్రక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుందండి. మీరు ఇన్ని రోజులు ఏం చేశారో తెలియదు టూరిజం. ఇప్పుడు చూడండి చాలా పెద్ద ఎత్తులోనే కన్స్ట్రక్షన్ చేయబడుతున్నారు. అండ్ మనమైతే రీచ్ అయిపోయాము రివర్స్లో. అండ్ ఇక్కడైతే మన ట్రైన్ ఉంది 3:30కి. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. మనం 5 అయ్యేసరికి భువనేశ్వర్ రీచ్ అయిపోయామండి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి ఇక్కడ
బస్ స్టాండ్ కనిపిస్తుంది. చూడండి బస్సులన్నీ కూడా బాగానే హైఫైగా కనిపిస్తున్నాయి. మనం లింగరాజ్ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ బస్సు అడిగి ఎక్కామండి. కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అండ్ బస్సెస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఏసీ బస్సులు కూడా. ఇక్కడ నుంచి మనం లింగరాజ్ టెంపుల్ నియర్లీ 20 minutes. అండ్ మేమైతే నైట్ 8కి ట్రైన్ ఉంది కాబట్టి 8:15కి సో మనం రిటర్న్లో వేగంగానే రావాలి. సిటీ మాత్రం చాలా మంచిగా అనిపించింది. రైల్వే స్టేషన్ మాత్రం అసలు ఏంట్రా బాబు ఇంత దారుణంగా అనిపించింది. కానీ సిటీ చూడడానికి చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ సిటీ ఎంత ఉంది అనేది ఐడియా లేదు కాకపోతే ఫస్ట్ టైం కదండి భువనేశ్వర్ వచ్చింది. అండ్ గుడ్ అనిపిస్తుంది చూడడానికి. ఇలా కొన్ని టూరిస్ట్ ప్లేసులు దాటి అయితే మనం వెళ్తున్నామండి. ఆగి చూసేంత టైం లేదు. 1 day టూర్ మంది, దట్టు బాగా అలసిపోయి ఉన్నాం. ఫైనల్లీ వీ రీచ్డ్ అండి లింగరాజ్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అండ్ ఇక్కడ ఒక 200 మీటర్ దూరంలో మన బస్సు ఆపుతాడని ముందుకు వెళ్ళి, ఇదిగోండి మనం దూరం నుంచి చూస్తున్నాం కదా లింగరాజ్ టెంపుల్ ఇది. అండ్ సరౌండింగ్స్ కూడా అన్ని రకాల ఏర్పాట్లతో బాగానే ఉన్నాయి, విశాలంగా ఉంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుందంటండి. ఈ దగ్గరలోనే ఈ పూల దుకాణాలు అవన్నీ. అండ్ ఇక్కడ మన పక్కనే స్లిప్పర్స్ అవన్నీ జమ చేసేవి. అండ్ ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్. సో మేమైతే స్లిప్పర్స్ జమ చేస్తాం. ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా బుజ్జి? ఈ టెంపుల్కి హిస్టారికల్గా చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇది సోమ వంశానికి సంబంధించిన యయాతి 1 అనే రాజు 11వ సెంచరీలో దీన్ని కట్టాడంట, 11th century. అండ్ ఇది చూడండి, ఇది కళింగ ఆర్కిటెక్చరు. నార్మల్గా ఇది భువనేశ్వర్లోనే అతిపెద్ద టెంపుల్ అంట. అండ్ ఇక్కడ ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి చెప్పాలంటే. ఇదిగోండి ఇది బిందుసాగర్ లేక్ అంటారు దీన్ని కూడా హిస్టారికల్గా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. చుట్టూ చూడండి చిన్న చిన్న గుడులు, చాలా చిన్న చిన్న గుడులు ఇక్కడ కట్టి ఉంటాయి. అండ్ తప్పక చూడాల్సిన ప్లేస్ అండి ఇది. అండ్ ఇంకా ఇక్కడ జరిగే శివరాత్రి చాలా గ్రాండ్గా జరుపుతారంటండి, చాలా పెద్ద ఫెస్టివల్ అంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ హిందువులకు తప్ప వేరే మతస్థులకు అసలు అలోయే లేదంట, పర్మిషన్ లేదంట. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. టెంపుల్లో మెయిన్ ఎంట్రన్స్ అనేది చందనం కార్ అంటే శాండల్వుడ్తో చేశారంట అండి. సో ఈ విధంగా ఇక్కడ భక్తి భావం పొంగుపొర్లే విధంగా మొత్తం ప్లేస్ ఒక ఆధ్యాత్మికతను సంతరించుకోయింది. సాయంత్రం అయ్యే కొలది ఇలా ఆలయ ప్రాంగణం అంతా అద్భుతమైన కాంతుల అలంకరణతో చాలా మంచిగా కనిపిస్తుందండి. సో మేము ఈ కాంతుల అలంకరణ అంతా చూసుకొని కొంచెం చీకటి అయ్యే టైంకి లోపలికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకో ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే భువనేశ్వర్ని టెంపుల్ సిటీ ఆఫ్ ఇండియా అంటారండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఉంటాయి టెంపుల్స్, చాలా పురాతనమైనవి కూడా. అండ్ అదే కాకుండా మిగతా టూరిస్ట్ ప్లేస్లు కూడా చాలా, ఉదయగిరి కేవ్స్ అని లేదంటే టెంపుల్స్ చాలా ఉన్నాయండి. సో భువనేశ్వర్ అనేది అందరూ తప్పక చూడదగ్గ ప్లేసు. దర్శనం అయిపోయిందండి, బయటికి వచ్చాం. రియల్లీ మేము 1 hour లోపల స్పెండ్ చేసాం. దర్శనంకి క్యూ లైన్ ఏం లేదు, మంచిగా వెళ్ళాంటే దర్శనం అయిపోతుంది. కానీ ఆ లోపల ఆ ప్లేస్ అనేది వావ్ చాలా ఒక యాన్షియంట్ టైంకి తీసుకువెళ్తుందండి. అది మీరు ఈవినింగ్ వెళ్తే చీకటి పెట్టిన తర్వాత ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ మనం కూర్చోడానికి కూడా చాలా మంచి ప్లేస్లు ఉంటాయి, పచ్చగడ్డి. అండ్ లోపలే మనం చాలా 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 అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అండ్ మేము బయటకు వచ్చిన తర్వాత చూడండి బయట ప్లేస్లు కూడా. సో మేము మా దర్శనం అయిపోయిన తర్వాత ఇదిగోండి దగ్గరలోనే ఇక్కడ మన దోశ సెంటర్ ఉంది. ఒక అమ్మాయి ఇలా సెంటర్ పెట్టుకొని నడుపుతుంది, చాలా యంగ్గా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంది. చాలా గ్రేట్ కదండి. మేమైతే ఇదిగోండి ఇలా దోశ తినేసి రివర్స్లో మళ్ళీ రిటర్న్ అయ్యాం. టోటల్లీ ఇది ఫ్రెండ్స్ మా 1 day భువనేశ్వర్ అండ్ పూరి వ్లాగ్. చూడాల్సిన ప్లేస్లు చాలా ఉన్నాయి, ఈసారి వచ్చినప్పుడు కవర్ చేసేద్దాం. అండ్ ఈవెన్ చెప్పాలంటే మేము ఇప్పుడు వీడియోస్ కూడా తీయలేకపోయాం, మా కళ్ళతో చూసి తన్మయత్వంలో మునిగిపోయాం. సో మీరు అర్థం చేసుకోగలరు. ఇవి మా మెమరీస్ కింద దాచుకోవడానికి మెయిన్గా చేస్తున్న వీడియోస్. అండ్ ఫైనల్లీ వీఆర్ సో హ్యాపీ అండి, మేము అనుకున్నది అయిపోయింది. సో చూడడం అయితే జరిగిపోయింది. ఇలా మన బస్ స్టేషన్కి వచ్చి మన దగ్గరలో ఇప్పుడు మన ట్రైన్ ఉంది, స్టార్ట్ అవుతున్న బొకారికి. రేపు మార్నింగ్ బొకారి రీచ్ అవుతాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.